ఎంఎస్ ఎక్సెల్ స్క్రీన్ ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి అక్కడ ఉన్న డేటాను వదిలేయండి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ఆప్షన్స్. మనకి 1 by 1 ఇలా ఉంటుంది ఎంఎస్ ఎక్సెల్ షీటు. ఈ షీట్లో ప్రతిదీ అంటే పైన కొన్ని బటన్స్ ఉన్నాయి, కింద ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్ ఇలా ఉన్నాయి కదా ఒక్కొక్క ఆప్షను. ఈ ఆప్షన్లో వచ్చే ప్రతిదీ మనం తెలుసుకున్నామంటే మనకు మించిన ఎంఎస్ ఎక్సెల్లో ఎక్స్పర్ట్ ఎవరు ఉండరన్నమాట. కాకపోతే మనం రోబోలాగా అంత నేర్చుకోలేం కాబట్టి ఏదో మనకు డైలీ అవసరమయ్యే ఎక్సెల్ దానికి ఎలా యూజ్ చేసుకోవాలి అనే నాలెడ్జ్ మనం కొంచెం తెలుసుకుంటాం అన్నమాట. దీంట్లో మొదటగా ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, ఈ హోమ్ బటన్లో ఉన్న ఆప్షన్స్తో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన బటన్ ఉంది కదా, నేను యారో మార్క్ పెడతా ఉంటాను. ఆ యారో మార్కు ఎక్కడ ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి సేవ్ బటన్ అనమాట. మనం డేటా అంతా యాడ్ చేశాక, డేటా అంతా మనం ఫిల్ చేశాక ఈ సేవ్ బటన్లోకి వచ్చి సేవ్ కానీ సేవ్ యాజ్ కానీ ఎంటర్ చేసినప్పుడు మన కంప్యూటర్లో మెమరీ ఉంటుంది కదా, ర్యామ్ అని, రోమ్ అని, అంటే కంప్యూటర్ని బట్టి ఆ ర్యామ్ అనేది సైజు డిఫరెన్స్ ఉంటుంది. ఈ సేవ్ బటన్ నొక్కినాక సేవ్ కానీ సేవ్ యాజ్ కానీ చేసినప్పుడు మీ కంప్యూటర్లో ఏ మెమరీలో లేదంటే మీరు ఏ ఫైల్లో సేవ్ చేయాలని అడుగుతుంది. అలా మీరు అంతా మీ డేటాని సేవ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ ఎక్సెల్ ఉపయోగపడుతుంది అంటే, మనం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనం బుక్స్ రాసి లాట్ ఆఫ్ బిజినెస్ ఎక్కువైపోయినాయి అన్నమాట. దాంట్లో వేల అమౌంట్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, ఇలాంటి డేటా కానీ డైలీ జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఫ్రెష్ కానీ, లేదంటే ఇంకా పెట్రోల్ బంకులు, వేరే మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, వీటిల్లో ఏంటంటే ఒకప్పుడు చిన్న షాప్స్ ఒక మ్యాక్సిమం అంటే 10-100 లోపు ఉండేది. ఇప్పుడు వేలల్లో అవుతున్నాయి. కాబట్టి అదంతా మనం రాసుకొని ఉండడానికి, సేవ్ చేసుకోవడానికి సేఫ్ కాదని చెప్పి ఈ ఎంఎస్ ఎక్సెల్ని వాడడం జరుగుతుంది. ఈ ఎంఎస్ ఎక్సెల్ ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. దీన్ని మనం ఏదైతే ఇస్తామో అది నార్మల్గా మనం రాతపూర్వకంగా పెట్టడం కన్నా ఈ సిస్టమ్ ద్వారా చాలా టైం సేవింగ్తో మనకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకోవాలంటే మ్యాక్సిమం 6th క్లాస్ 4th క్లాస్ నుంచే ఈ కంప్యూటర్ గురించి ఇప్పుడు తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనం యారో మార్క్ చూడండి, హోమ్ బటన్ మీద పెడతాం. ఇంకా హోమ్ బటన్లోకి వచ్చాక ఇక్కడ మనకు ఏమేమి ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇటుపక్క పేస్ట్ ఉంది, ఇటుపక్క కట్ ఉంది, ఇటుపక్క కాపీ ఉంది. ఇది వచ్చి ఫార్మర్ పెయింటర్. ఇక్కడ 2 బాక్సులు వచ్చాయన్నమాట. వీటి గురించి అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఆప్షన్ గురించి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హోమ్ బటన్లో ఫస్ట్గా ఇది వచ్చేసి మనం ఏదన్నా ఎంటర్ చేస్తే అది మనం ఒకవేళ రాంగ్గా ఎంటర్ చేసినప్పుడు అండు అంటే తుడిచివేయడానికి ఇది వాడతాము. దీని షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Z అన్నమాట. మనం ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి ప్రెస్ చేసి వెనక్కి వెళ్ళడం కన్నా కీబోర్డ్లో Ctrl+Z కొడితే మనం ఏదైతే ఎంటర్ చేస్తుందో అది మనకు అవసరం లేదనుకున్నప్పుడు వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకవేళ అనుకోకుండా మనం అవసరమైనది అనుకోకుండా డిలీట్ చేసినాం అనుకోండి, అది మళ్ళీ మనకి ఎక్సెల్ షీట్లోకి రావాలంటే ఈ బటన్ అన్నమాట. దీన్ని ఇలా ఉంది కదా రైట్ సైడ్కి ఈ యారో మార్కు, ఇదన్నమాట. ఇది వచ్చేసి Ctrl+Y అన్నమాట. దీనికి షార్ట్ కట్ రీడు అంటారు.
అంటే మళ్ళీ చేయండి అని. Ctrl+Y రీడ్ అనుకోకుండా మనం డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ చేయడానికి అంటే మళ్ళీ రావడానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది విషయం. తర్వాత మనం హోమ్ బటన్ గురించి చెప్పాలనుకుంటున్నాం కదా. హోమ్ బటన్ మనం చెప్పాను కదా, ఇది అండూ చేయాలంటే Ctrl+Z ఆప్షన్, రీడూ చేయాలంటే Ctrl+Y ఫార్ములా, అలాగే ఇక్కడికి వచ్చి సేవ్ చేయాలంటే Ctrl+S అన్నమాట. తర్వాత హోమ్ బటన్లో ఇవే ఆప్షన్స్ కట్, కాపీ, పేస్ట్ ఉన్నాయి కదా. ఈ పేస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఎక్సెల్ షీట్లు ఉన్నాయి కదా, ఈ ఎక్సెల్ షీట్ని నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఈ రోస్, కాలమ్స్ మనం డేటా ఎంటర్ చేసుకోవడానికి రకరకాలుగా ఉపయోగించుకుంటాము. సో దీని గురించి ముందు చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా ఉంది కదా, ఈ డేటాని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయాలనుకోండి, అప్పుడు ఇక్కడి నుంచి తీసేయాలి కంప్లీట్గా. ఒకవేళ ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడికి రానిచ్చాలన్నా రాయవచ్చు, లేదంటే ఇక్కడ కంప్లీట్గా డిలీట్ చేసి ఇంకొక చోటికి తీసుకెళ్ళాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడే ఉంచి దీన్ని వేరే చోటికి పెట్టాలి డూప్లికేట్ అనుకుంటే Ctrl+C అంటే షార్ట్ కట్ అనమాట. Ctrl+C కాపీ చేసి ఇంకొక దాంట్లో కర్సర్ పెట్టి Ctrl+V ఎంటర్ చేసినామంటే ఆ డేటా వచ్చి సేమ్ డేటా ఇక్కడ వస్తుంది, ఇక్కడ 2 సార్లు వస్తుంది. లేదంటే ఇక్కడ కంప్లీట్గా వద్దు వేరే చోటికి కావాలంటే Ctrl+X అన్నమాట. దానికి షార్ట్ కట్ చేయడం అంటారు, అంటే దాన్ని పూర్తిగా రిమూవ్ చేయడం. Ctrl+X కొట్టి కిందికి వచ్చేసి Ctrl+V చేయగానే అది అక్కడ కట్ అయిపోయి ఇక్కడ మనకి ఎక్కడైతే కావాల్సి ఉంటుందో అక్కడ వచ్చి కూర్చుంటుంది అన్నమాట. సో ఇది హోమ్ బటన్లో ఇప్పుడు మనం ఈ ఫైల్లో వచ్చింది. మళ్ళీ హోమ్ బటన్లో ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇదన్నమాట ఎక్సెల్. సో ఇక్కడ ఏంటంటే ఈ రోస్, కాలమ్స్లో ఇలా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఒక రిలయన్స్ స్టోర్లో అతనికి ఒక డేటా అడిగాను అనమాట. ఒక బిల్స్ ఇచ్చేసి, అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏవైతే బిల్స్ ఉంటాయో 1000 కానీ 2000, 3000 బిల్స్ మన చేతికి ఇచ్చేసి, ఇదంతా మనకి ఒకే షీట్లో నాకు టోటల్ అమౌంట్ కావాలి, లేదంటే ఈరోజు ఎంత సేల్ అయిందో టోటల్ అమౌంట్ కావాలి, ఎంతమంది పర్సన్స్ కావాలో వాళ్ళకు ఇండివిజువల్గా నాకు డేటా కావాలి, అలా అడిగినప్పుడు ఈ ఎక్సెల్ని ఉపయోగించుకొని మనకి ఈజీ పద్ధతిగా అతనికి షార్ట్ టైంలో అందజేయచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ ఫార్మేట్ పెయింటర్ తర్వాత చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడైతే ఏవైతే లెటర్స్ ఎంటర్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, అని ఎంటర్ చేసినాం అనుకోండి, అప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమో ఎంటర్ అవ్వట్లేదు. ఇక్కడ కర్సర్ పెట్టి సేల్స్ అని ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసినప్పుడు మనకు దీంట్లో వచ్చి ఇక్కడ లెటర్స్ అయితే మనకి ఏదన్నా కనపడకుండా లేదంటే సైజ్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఈ ఏ వచ్చేసి లెటర్ సైజ్ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు అది వచ్చేసి మనం డిక్రీజ్ అవుతుంది. మీరు వాయిస్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా నేను చెప్పా కదా కర్సర్ ఎక్కడ పెట్టానో అక్కడే దాని గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పి దాని మీద ఫోకస్ చేయండి. తర్వాత ఇలాగే ఇది ప్రెస్ చేయడం కాకుండా ఈ యారో మార్క్ ఉంది కదా చూడండి, ఈ యారో మార్క్ దగ్గర కర్సర్ పెట్టి మనం ఇంక్రీజ్ అలా కూడా సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఆటోమేటిక్గా నెంబర్స్ వస్తాయి, నెంబర్స్ పెంచుకోవచ్చు. ఇది డిక్రీజ్కి ఇలా అన్నమాట. మళ్ళీ ఇంకా ఇది కట్, కాపీ, పేస్ట్, ఇంక్రీజ్, డిక్రీజ్ గురించి ఇలా రోస్, కాలమ్స్ నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఎక్సెల్లో ఎలా
కాపీ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి, డేటా ఫిల్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ గైస్.